గురించి ఫస్ట్ డిస్కస్ చేద్దాం. ఫ్రంట్ ఎండ్ అంటే మనం క్రియేట్ చేసే వెబ్సైట్లో యూజర్ ఇంటర్ఫిరెన్స్ అంటే యూజర్కి కనిపించేది ఫ్రంట్ ఎండ్ అంటారు. ఈ ఫ్రంట్ ఎండ్లో మనం ఫంక్షనాలిటీ లేని వెబ్ పేజెస్ని క్రియేట్ చేస్తాం. అండ్ మెయిన్గా ఈ ఫ్రంట్ ఎండ్లో మనకి డిమాండ్లో ఉన్న టెక్నాలజీస్ అండ్ కొంచెం ఈజీగా ఉన్న టెక్నాలజీస్ ఏంటంటే HTML, CSS అండ్ జావాస్క్రిప్ట్. HTML అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఈ HTMLలో మనం వెబ్సైట్స్ యొక్క స్కెలిటన్ని బిల్డ్ చేస్తాం. అంటే లైక్ వెబ్ పేజ్ యొక్క స్ట్రక్చర్, ఏ ప్లేస్లో ఏమేమి రావాలని చెప్పేసి. సపోజ్ ఈ స్క్రీన్ పైన ఉన్న వెబ్ పేజ్ని చూస్తే అందులో ఆ ఇమేజ్కి ఒక స్పాట్ అండ్ ఆ టెక్స్ట్కి ఒక స్పాట్ అసైన్ చేశారు. సో అలా అన్నమాట. నెక్స్ట్ సిఎస్ఎస్ అంటే క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్. ఈ సిఎస్ఎస్లో మనం ఆ HTMLలో చేసిన స్ట్రక్చర్కి కలరింగ్ అండ్ స్టైలింగ్ ఇస్తామన్నమాట. లైక్ ఈ టెక్స్ట్ ఈ కలర్లో ఆరెల్స్ ఈ టెక్స్ట్ ఈ ఫోన్ స్టైల్లో ఉండాలి అని. నెక్స్ట్ జావాస్క్రిప్ట్. ఈ జావాస్క్రిప్ట్ అనేది ఒక డైనమిక్ లాంగ్వేజ్. ఇది వెబ్ పేజ్లో ఉండే డైనమిక్ టాస్క్స్ని పర్ఫామ్ చేస్తుంది. ఇప్పుడు మీరు ఈ 3 టెక్నాలజీస్ నేర్చుకున్న తర్వాత ప్రాజెక్ట్స్ని బిల్డ్ చేయాలి. ప్రాజెక్ట్స్ అంటే క్లోన్స్ని బిల్డ్ చేయాలి. క్లోన్స్ అంటే ఒక మంచి వెబ్సైట్ని రిఫరెన్స్గా చేసుకొని ఆ వెబ్ పేజ్లో ఒక క్లోన్ని క్రియేట్ చేయడం ట్రై చేయాలి. స్టార్టింగ్లో ఇబ్బందిగానే ఉంటుంది.